తిరుమలలో జూలై 17, 14 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లుగా టీటీడీ వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. జూలై 14న కోయిల్ అల్వార్ తిరుమంజనం, జూలై 17న శ్రీవారి ఆలయంలో అనివార ఆస్థానం కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. జూలై 13, 16 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. అదేవిధంగా జూలై 17న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాంకలన సేవలను కూడా రద్దు చేస్తున్నట్లుగా పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, తిరుమలలో జూలై 14, 17 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లుగా టీటీడీ వెల్లడించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం ఏంటంటే ఈ నెలకు సంబంధించి ఈ వీఐపీ బ్రేక్ దర్శనాల పైన ఒక 2 రోజుల పాటు కూడా ఆంక్షలు పెట్టడం జరిగింది. ప్రధానంగా 14వ తారీఖున, 17వ తారీఖున. 14వ తారీఖున ఈ 2 రోజులు, 17 2 రోజుల పాటు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాల్లో కేవలం అంటే ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారికి మాత్రమే ఇస్తారు. దాని తర్వాత సిఫారసు లేఖలన్నింటినీ కూడా రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనివార్య ఆస్థానం, అదేవిధంగానే కోయిల్ అల్వార్ తిరుమంజనం, ఈ 2 ప్రత్యేక సేవలు ఉన్న కారణంగానే ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కోయిల్ అల్వార్ తిరుమంజనం అంటే ఆలయం లోపల మొత్తం స్వామివారికి సంబంధించి గర్భాలయం నుంచి కూడా ఆలయం పూర్తిగా గోడలు ఇవన్నిటినీ కూడా మొత్తం కూడా శుద్ధి చేస్తారు. ఆ శుద్ధి కారణంగా భక్తులకు సంబంధించి దాదాపుగా 4-5 గంటల పాటు కూడా దర్శనాలన్నింటినీ కూడా నిలిపివేసి ఆలయ శుద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరిగిన తర్వాత భక్తులకు అనుమతిస్తారు. సో ఆ రకంగా భక్తుల రద్దీ ఇప్పటికే కొనసాగుతున్న నేపథ్యంలో వీఐపీలకు సంబంధించి ఈ సిఫారసు లేఖను రద్దు చేయాలని చెప్పి కూడా టీటీడీ ఒక రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోవైపు ఆదివారం ఆస్థానం కూడా ఆ రోజు ఆస్థానం నిర్వహిస్తారు. స్వామివారికి సంబంధించి సంవత్సరం పాటు కూడా లెక్కలు, జమ, ఇట్లా ఖర్చులకు సంబంధించి అంతా కూడా ఆలయం లోపల స్వామివారికి వినిపించే కార్యక్రమం అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆ సందర్భంలో కూడా ప్రత్యేక పూజలు, కైంకర్యాలు జరుగుతాయి. అందువల్ల 2-3 గంటల సేపు భక్తులకి పైన ఆంక్షలు ఉంటాయి కాబట్టి అందువల్లనే ఈ వీఐపీ బ్రేక్ దర్శనాలపైన ఆంక్షలు పెట్టడం జరిగింది. సో మొత్తం మీద కొన్ని సహస్ర దీపాలంకరణ సేవ గానీ ఇట్లా కొన్ని ప్రత్యేక సేవ దర్శనాలకు సంబంధించిన టికెట్లు కూడా రద్దు చేశారు. 2 రోజులు మాత్రమే ఉంటుంది, 14వ తారీఖు, 17వ తారీఖున. ఇంకా మిగిలిన రోజుల్లో మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. కాబట్టి ఆ 2 రోజుల పాటు మాత్రం సిఫారసులు తెచ్చుకునేటటువంటి భక్తులు మాత్రం సహకరించాలంటూ కూడా టీటీడీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇంకా ఆల్రెడీ ఇవాళ ఆదివారం కాబట్టి ఆల్రెడీ రద్దీ కొనసాగుతుంది. స్వామివారి దర్శనానికి సంబంధించి 15 గంటల సమయం పడుతా ఉంది. ఆల్రెడీ గత నెల, 1.5 నెలల నుంచి కూడా రికార్డు స్థాయిలో స్వామివారిని దర్శనం చేసుకున్న భక్తులు దాదాపుగా 30 లక్షల మంది వరకు కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. రికార్డు స్థాయిలో భక్తులకు సంబంధించిన లడ్డూ ప్రసాదాలు గానీ 1,27 కోట్ల వరకు కూడా భక్తులు కొనుగోలు చేసుకున్నారు. 1,27 కోట్ల వరకు కూడా. సో మొత్తం మీద భక్తుల రద్దీ ఎక్కడా కూడా తగ్గకుండా పోవడం కారణంగానే ఈ 2 రోజుల పాటు మాత్రం ఈ సిఫారసు లేఖలు రద్దు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోగలిగింది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపినాథ్.